హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సిరితేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా స్టైల్‌లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ముందుగా చేప ముక్కలండి ఒక 3, 4 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. తర్వాత సాల్ట్ వేసి కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ప్లేట్‌లో పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ పైన మందమైన గిన్నెని తీసుకున్నానండి. కొంచెం వెడల్పుగా ఉండేదైతే బాగా చేపలనేవి వేగుతాయన్నమాట. ముక్కలు కూడా మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. ముక్కలు కూడా విరిగిపోవన్నమాట. దీనిలో మసాలా పొడి కోసం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలండి. ఈ 4 కలిపి వేయించుకోవాలండి. దీన్నే మనం పొడి చేసుకుంటాము. ఇది చూడండి వేగిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత చేపల్లోకి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. టమాటా ఒకటి, పచ్చిమిర్చి ఒక 2 అండి. చూడండి ఆయిల్ వేడైపోయింది. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించినాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. చూడండి మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి వేగిపోయింది ఇది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలండి ఇవి కూడా వేసి మూత పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అయితే వేగాలి మనకివి. చూడండి బాగా వేగిపోయినాయి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా! ఇప్పుడు ఇవి మనకు వేగిపోయినాయి. ఈ స్టేజ్‌లో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసానండి. చేపల్లో ఉప్పు, కారం బావుంటేనే టేస్ట్ బావుంటుంది కదా! అందుకోసమని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. మీ రుచికి మీకు ఎంత సరిపోతే అంత కారం, సాల్ట్ వేసుకోండి. చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. చేపలనైతే కదపకండి అట్ల కాడతో ఒక క్లాత్ పట్టుకొని 2 వైపులా పట్టుకొని అటు ఇటు తిప్పండి ఫ్రెండ్స్. మంచిగా ఈవెన్‌గా కుక్ అవుతాయి అనమాట. వెడల్పు గిన్నె అయితే మనకి ఈవెన్‌గా కుక్ అయిపోతాయి. చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా! ఇవి కూడా మనకు వేగినాయి అనమాట. ముందుగా నేనైతే చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఈ రసం తీసుకున్న దాన్ని ఇందులో వేసేసుకున్నాను. చూడండి మనకు ఎంత కావాలో అంత వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మసలనివ్వాలి ఫ్రెండ్స్. ఈలోగా మనం మసాలా ఇందాక వేయించుకున్నాం కదా! దాన్నైతే మిక్సీలో అది అందుతలేదు. అందుకోసమని నేనైతే చిన్న రోల్ ఉంది అందులో వేసి దంచేసానండి. చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్‌ని ప్లేట్‌లోకి తీసుకొని ఈ మసులుతున్న చేపల్లో ఈ పొడి అనేది మనం వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి మరుగుతున్నప్పుడు ఇది వేస్తే బాగుంటుంది. పులుపు కదండి. చిన్న బెల్లం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఉప్పు, కారం అనేది చూసుకోవాలండి. సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది తేలుతూ కలర్ఫుల్గా బాగా కనబడుతుంది కదా! ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం థిక్‌గా ఉంటే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. నేనైతే స్టవ్ ఆపేసానండి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.